ఇలా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి వాళ్ళ మీదకి శిక్షలు ఏమి ఉండవు. ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద 420 కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లన్నా తీసుకొచ్చి పెడతారు. ఏంటండి, ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర ఈ లేవు మాట్లాడితే గత ప్రభుత్వం సిగ్గుండాలి. గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు ఈ హామీలు, మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు? సిగ్గుండాలి. ఇంకెప్పుడన్నా సిగ్గుంటే మీకు నిజంగా చిత్తురు మనగల మనుషులైతే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊసెత్తకట్టే మీకన్నాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు. వాళ్ళు గొప్పగా చేస్తారని అనట్లేదు నేను, కానీ పథకాలు ఇచ్చారు కొన్ని. మీరు ఇప్పుడు ఇవ్వలేని పథకాలు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఇంకా నోరు మూసుకుని ఎదవేషాలు లేకుండా ఎదవ మాటలు మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, రాష్ట్రానికి తీసుకెళ్ళిపోయింది. మీరు యాంకర్లు ఉన్నారు, మీరు యాజమాన్యం ఇచ్చిన దానికన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బాబోయ్ మీరే ఇంకా TV5కి అధినేతని నేనే, ABNకి అధినేతని నేనే, నాకును జగన్మోహన్ రెడ్డికే మీ సంగతి మీ జీతాలు తీసుకుని మీ పని మీరు చేయండి. వచ్చిన ఎవడన్నా ఎగెనిస్ట్గా మాట్లాడితే అది మీద నిప్పులు కక్కినట్టు లేచిపోతున్నారు. ఎవడన్నా నిజం మాట్లాడుతుంటే ఏంటి మీరు ఈ మానేయండి. పత్రికా నేళ్ళకి చెప్తా ఉన్నాను. ఎందువల్లంటే మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎవడో లేడు. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ టీవీలు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, మేము చెప్పిందంతా ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదన్న ధీమా మాకుంది. మీరు టీవీల దగ్గర కూర్చొని సొల్లు కబుర్లు మానేసి గత ప్రభుత్వంలో జరిగింది అనుకుంటారు. ఏం చేశారు మీరు? అమ్మ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నారు, ఎత్తేసారు. ఏం చేయాలి? అరెస్ట్ చేయాలా చంద్రబాబు నిన్ను? రైతు భరోసా 20,000 ఇస్తా అన్నావు, ఎంత ఇచ్చావు? 3 విడతల్లో ఇస్తాడట. 3 విడతల్లో ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 కలుపుకొని, అంటే ఇతను ఇచ్చింది 14,000, 6,000 కేంద్ర ప్రభుత్వం. మోసం కదా అది. నువ్వు ఫస్ట్ నీ హామీలో కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తానని చెప్పావా? చెప్పలేదే. తల్లికి వందనం అది బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది? నువ్వు ఎంతగా కేటాయింపు ఇచ్చావు బడ్జెట్లో? దాంట్లోనే తెలుస్తుంది నీ నిజాయితీ, నీ యొక్క ఇది. అంటే నువ్వు పూర్తిగా ఇవ్వలేదు, చాలామందికి ఎగ్గొట్టాలని ముందుగానే ప్రిపేర్ అయ్యావు. తల్లికి వందనం, ఇంకా 1,500 రూపాయలు మహిళలకి ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, నువ్వు ఇవ్వలేదు. ఇస్తానన్నావు. నిన్నేం చేయాలి? ప్రాసిక్యూట్ చేయాలి. ఇంకోటి ఉచిత బస్సు 3,000 కోట్లు అవుతుంది లెక్కేశారు, చేయలేదు, చేతులు ఎత్తేసాం. ఎంతమంది మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మోసగించడమే కదా. మరి 420 అనకుండా మోసగించే సెక్షన్ ఏమంటారు? ఆ కేసు పెట్టాలి మీ మీద, మీ మంత్రివర్గం మీద, మీ మీద, మీ పార్టీ మీద. లేకపోతే ఇక ఏం చూసుకొని మీకు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్లో ఏముంది అసలు? 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా SC BC మైనారిటీలకి ఇచ్చేస్తాం పెన్షన్లు అన్నారు. దాని ఊసేమన్నా ఉందా? దాని ఊసలేదు. పోనీ ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తా అన్నారు, ఉందా? లేదు.